మీరు ఓల్డ్ సిటీ అంటే గుర్తొచ్చింది. ఆ సిటీ కాలేజ్ లో ఏదో లెక్చరర్ కొట్టినట్టు. దాని తర్వాత నేను హెచ్ఎస్సి చౌక్ హై స్కూల్లో హెచ్ఎస్సి కంప్లీట్ చేసిన 67 లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి నాకు సిటీ కాలేజ్ లో డొనేషన్ లేకుండా ఫ్రీగా నాకు సీట్ ఇచ్చేసింది. ఆ సిటీ కాలేజ్ లో నేను పియూసీ చేస్తున్నప్పుడు దానికి మెట్లు సైడ్ వాల్స్ లేవు ఆ టైంలో. ఇప్పుడు ఉన్నాయో లేదు కానీ అప్పుడైతే సైడ్ వాల్స్ లేదు. పై నుండి లెక్చరర్ దిగుతున్నాడు, నేను కింద నుండి పైకి ఎక్కుతున్నా. సడన్ గా భుజం తలిగింది నాకు. ఆయన కింద పడతామన్న భయంతో తలగంగానే ఆయన విపరీతంగా చెడ్డ మాటలు తిట్టేసేసిండు. లెక్చరర్ కులం పేరు అన్ని ఇష్టం వచ్చినట్టుగా మాటలు తిట్టేసిండు. అది నేను భరించలేకపోయినా. రాగు సార్ అన్న కిందికి దిగాడు, నిలబడ్డాడు. పోయి ఒకటే బ్లో కొట్టిన, అడగలేదు ఏం లేదు, ఒకటే బ్లో కొట్టిన. కొట్టగానే పళ్ళు కొంచెం లూజ్ ఉన్నాయేమో, బ్లీడింగ్ స్టార్ట్ అయింది, 2 పళ్ళు ఊచిపోయింది. గడపడి స్టార్ట్ చేసేసేసిండు. అరే కొట్టుండి పట్టుకోండి అనే వరకు గోడ దుంకేసి ఊరికి పోగానే మా అన్న ఏం చేసిండు, ఇమీడియట్ గా మా నాయనకు మా అందరికి చుట్టాలకు అందరికి ఇట్లా చేసిండు, లెక్చర్ అని కొట్టేసేసిండు. నెక్స్ట్ డే నేను మా నాయన దగ్గర పోగానే చాలా ఇష్టం వచ్చినట్లు తిట్టిండు మా నాయన. నువ్వు ఏదో పెద్ద రైల్వే ఆఫీసర్ అవుతావు అనుకుంటే నువ్వు రౌడీగాడ అయిపోయినావు, లోపర్ అయిపోయినావు, ముఖం చూపు తెలిపో అన్నాడు. అంతే కదా. సరే ఏం చేయాలో అర్థం, సరే అని వెళ్ళిపోయినా. సరే ఎన్ని తిట్టిండు, ఇక ఉండొద్దు అంటుండే ఇంట్లో అని వెళ్ళిపోయినా. మళ్ళీ లాలాగూడలో వాళ్ళు రైల్వే 2 ఫైర్మెన్లు మా బావ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు నేను రావద్దని చెప్పిండు, నేను తీర్చుకోవద్దన్నారు, నువ్వు వెళ్ళిపోయేకన్నాను. టైం లోపల 1967లో నా ఎంబడి హెచ్ఎస్సి చదివిన ఒక లాలయ్య అని మా ఇంటి పక్కకే, ఓల్డ్ తాండూరులో ఇంటి పక్కకే వాళ్ళ ఇల్లు. మేమిద్దరం హెచ్ఎస్సి వరకు చదివినాం. హెచ్ఎస్సి ఫెయిల్ అయినా అప్పుడు ఆ టైంలో తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఆ యాజిటేషన్ లో ఆయన కానిస్టేబుల్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలా, ఇప్పుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో జాబ్ చేస్తున్నాడు. 1969 లో ఆడికి పోయినా. ఇట్లా సంగతి ఇట్లా అని చెప్దామని, ఏమన్నా చూద్దామని మనం కలవాలని పోయిన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి పోతే చూడగానే కౌగిలించుకున్నాడు. అరే ఏం రా ఎన్ని రోజులకు కలిసినాము అంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నా వచ్చిన అవన్నీ ఏం చెప్పకు ముందున్నాడు అని పర్మిషన్ తీసుకున్నాడు. సరే అని ఆయన రూమ్ పురాణ పూల దగ్గర బ్యాచులర్ ఆడు, ఆయన రూమ్ లో ఉన్నాం. తిని వండిండు. ఇక ఆయనకు తాగి అలవాటు ఉంది, నాకు కూడా కొంచెం తాగిపించిండు. అరే నాకు అలవాటు లేదు అంటే ఏం కాదురా తాగు, అన్ని కొంచెం టెన్షన్ పోతుంది నువ్వు తాగంటే కొంచెం తాగిపించిండు. రాత్రి గడిచిపోయింది, పండుకున్నాం. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ గిట్ట చేసి నడువు నాయంబడి అన్నాడు, తీసుకొని పోయిండు. పురాణపూల్ దగ్గర డీసీపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర తీసుకొని పోయి నువ్వు బయట ఉండని చెప్పి బయట నిలబెట్టి, డీసీపీ అప్పుడు వెంకటరామరెడ్డి అని ఉన్నాడు, ఆయన దగ్గర లోపల పోయి ఏం చెప్పిండో ఏమో తెలియదు. ఇప్పుడుగానే పిలువమని చెప్పిండు. కానిస్టేబుల్ పిలిచిండు లోపల. ఆయన సెల్ఫీ కొట్టిండు. నేను నమస్తే సార్, కిందికి ముదిగి చూసిండు, హైట్ పర్సనాలిటీ సాలిడ్ మంచిగా ఉన్నాడు అని చెప్పేసి ఇద్రావుజీ అని ఆయన బెల్లొత్తి ఇంకా హైట్ చెస్ట్ దేఖోజీ అన్నాడు. చెస్ట్ వాళ్ళు చూస్తే పర్ఫెక్ట్ ఐస్ ఆఫ్ యూఆర్ సెలెక్టెడ్ అన్నాడు. సెలెక్టెడ్ కానిస్టేబుల్. ఇప్పట్లాగా ఏమి లేవు, అంతే సెలెక్టెడ్, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది పో అని చెప్పేసి అంతే. నేను బయటకు వచ్చి లాలయ్య చెప్పిన ఎస్బీఐ ఎంక్వైరీ తొందరగా అయిపోతే నువ్వు ట్రైనింగ్ వెళ్ళిపోతావు అన్నాడు. విత్ ఇన్ 15 days లో ఎస్బీఐ ఎంక్వైరీ అయిపోయింది, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఓకే, తెలిసింది నాకు. మీరు పోయారు, ట్రైనింగ్ చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత కానిస్టేబుల్ నౌకరు ఎన్రోల్ చేయాలని చెప్పి మీరు ఎస్ఐ కావాలనుకున్నారట. కరెక్ట్, నిజమే. కావాలనుకుని ఎస్ఐ పరీక్షలకు పోయిరట. అట్లా 2 సార్లు ఎస్ఐ పరీక్షలు పోతే పెళ్లి అడ్డం వస్తుందట. ఎస్ఐ కావడానికి పెళ్లికి ఏం సంబంధం అండి? నేను 72లో డైరెక్ట్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ కు సెలెక్ట్ అయిపోయినా. అప్పటికి నేను పియూసీ పాస్ అయినా, ఈవినింగ్ కాలేజ్ చేసి పియూసీ పాస్ అయినా, నేను డైరెక్ట్ ఎస్ఐకి సెలెక్ట్ అయిపోయినా. ఎస్సీకి కోటా కాబట్టి నేను సెలెక్ట్ అయినా. ఓవరాల్ ఎంక్వైరీ వచ్చింది. ఓవరాల్ ఎంక్వైరీలో మా బ్రదర్ ఏమన్నాడు, సురేష్, సరే ఒక టాక్సీ తీసుకొని ముందు జి వెంకటస్వామి రాజమల్లు, అప్పుడు హెల్త్ మినిస్టర్ రాజమల్లు గారు, ఆయన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇట్లా మా తమ్ముడు ఇట్లా డైరెక్ట్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యిండు, మీరు ఓవరాల్ కొంచెం హెల్ప్ చేస్తే అయిపోతాడు, సబ్ ఇన్స్పెక్టర్ అవుతాడు సార్ అని. వాళ్ళు సరే నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయింది అనుకోని ఏం వరి కాకు, కానీ ఒక కండిషన్ పెట్టి, నువ్వు బ్యాచులర్ కదా, అవును, మేము చెప్పిన పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయినట్టేనే పోవాలన్నా. ఆలోచిస్తా సార్ నేను, మీరు సడన్ గా చెప్పిండ్రు కదా, ఆలోచిస్తా సార్ అని బయటకు వచ్చింది. వెంకటస్వామి దగ్గర పోతే అదే చెప్పిండు, రాజమల్లి దగ్గరికి ఆయన ఇద్దరి దగ్గరికి మళ్ళీ పోలేదు. ఓవరాల్ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయినా, అది కాలేదు, రిజెక్ట్ అయిపోయింది. అయితే మళ్ళీ 74లో మళ్ళా నోటిఫికేషన్ పడ్డది, మళ్ళీ అప్లై చేసిన, మళ్ళీ సెలెక్ట్ అయిపోయినా ఫిజికల్ గా.
ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గిజిక్ అంతా వస్తుండే. సెలెక్ట్ అయిపోయినా. ఓరల్ ఇంటర్వ్యూ రాగానే మా నాన్నడు ఒకసారి ఇస్మాయిల్ పుల్ అన్న IPS ఆయన దగ్గర తీసుకొని పోయి ఈ విధంగా మా తమ్ముడు ఇట్లా అయిండు, సెలెక్ట్ అయ్యిండు, ఇట్లా ఓరల్ ఉంది సార్, మీరు చెప్తే అయిపోతుంది. ఆయన కూడా సేమ్ కండిషన్ పెట్టిండు. ఏంది మళ్ళీ పిల్లలు ఎంత అదృష్టవంతులు అండి, మీకు అందరు పిల్లలు ఇద్దరు వచ్చారు. అయితే ఏమైంది మరి? ఇప్పుడు ఆయన బిడ్డ డిగ్రీ ఏమో చేస్తున్నది. అయితే ఆయన బిడ్డను ఇవ్వాలని ఆయన ఇంటెన్షన్. నేను అన్న చూడు సార్, నేను అంత మెయింటైన్ చేయలేను. IPS బిడ్డ అంటే వాళ్ళు కారులో తిరిగి ఆ విధంగా ఇది అయ్యేటోళ్ళు. నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంత ఆమెకు ఫుల్ఫిల్ చేయలేను. జరిగే విషయం కాదు సార్. మీరు ఎప్పుడు మళ్ళీ ఎస్ఐ అయినరు? పోయిన తర్వాత నేను కమిషనర్ నాకే రాత్రి పగలు టెన్షన్ పడ్డా. 2 సార్లు సెలెక్ట్ అయినా పోయింది కదా. మరి ఎట్లా ఎస్ఐ కావాలి? అప్పుడు అబ్దుల్ సలాం ఖాన్ కమిషనర్, ఆయన దగ్గర పోయిన నంబర్ రాసి పంపి చిట్టి రాసిస్తే పిలిచిండు. ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు. ఎస్ వాట్ యు వాంట్ జెంటల్మెన్ అన్నాడు ఇంగ్లీష్ లోనే. మై హంబుల్ రిక్వెస్ట్ సార్ అని. ఎస్ టెల్ మీ అని. ఐ అపియర్డ్ 2 times for the post of sub inspector, but I could not selected sir. I was not selected. Just I want to know the reason sir. I want to clarify myself. నవ్వేసేసిండు ఒకటే సార్. ఓ కానిస్టేబుల్ ఉండి నన్ను అడుగుతావా నువ్వు అని చెప్పేసేసి. సి జెంటల్మెన్, హౌ టు సాల్వ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్. You have to solve unemployment problem. That's why we have rejected you. One day or other day you'll become a sub inspector. Go on అన్నాడు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయిన ఈ డిపార్ట్మెంట్ ఎస్ఐ కూడా